2007 ఫిబ్రవరి 10వ తారీఖు రోజు హుజూర్ నగర్ నుండి హైదరాబాద్కు తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్ర నిర్వహించాం. ఈ పాదయాత్రలో దాదాపుగా 500 నుండి ఇక్కడ చేరుకునేసరికి 1000 మంది మహిళలతోనే ఆ పాదయాత్ర కొనసాగింది. అందులో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు, చదువు రానటువంటి మహిళలు, రోజువారీ కూలి చేసుకునే మహిళలు. అయితే ఇప్పుడు చైర్మన్ గారిని కలిసిన సందర్భంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నంటే 280 కిలోమీటర్లు మహిళలు నడిచారు. అందులో నేను ఒక వికలాంగురాలని, ఒంటరి మహిళని. అంటే ఈ ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది అనే కాడ కూడా ఒక స్పష్టత లేనటువంటి విషయం మాకు అర్థమైంది ఇక్కడ. ఎందుకంటే 3.5 కోట్ల ప్రజలని ఉద్యమకారులుగానే ధృవీకరించాల్సి ఉంటుందని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. మేమేమంటున్నామంటే దీర్ఘకాలికంగా పోరాటం, తెలంగాణ ఐక్య వేదిక అయితేనేమి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అయితేనేమి, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అయితేనేమి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేము అంటే కొత్తగా రాజకీయ జేఏసీలు ఏర్పడక ముందు చేసినటువంటి తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమంలో మేము చేస్తున్నటువంటి క్రమంలో అన్ని కూడా విమలక్కతో సహా అందరికీ కూడా చాలా మేరకి పార్టీ కేసులు పెట్టారు. తెలంగాణ కేసులు రానటువంటి వాళ్ళు ఉన్నారు. మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వానికి నేను ఒకటే విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1,00,000 మందిని ఫైనల్ చేయాలి అనేది ఒకటి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. అది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కేబినెట్ లో మహిళా మంత్రి లేనటువంటి పరిస్థితి కేసీఆర్ గవర్నమెంట్ లో జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఉద్యమ కమిటీ వేసిన తర్వాత కూడా ఇందులో మహిళలు అనే వాళ్ళు కూడా లేరు. మేము చర్చల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంలో రాముల నాయక్ గారు కూడా ఏమన్నారంటే, మీరు 51% మహిళలు పనిచేశారు, మేము 49 పనిచేశామని అన్నారు. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రం కోసం 51% పనిచేసినటువంటి వాళ్ళం ఎక్కడ ఉన్నాం? ఇండ్ల కిరాయిలు కట్టలేక, అనారోగ్యాలతోని, కేసులతోని అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాం. మరి 49 ఉన్నటువంటి మగవాళ్ళు ఇవాళ మంత్రులు అవుతారు, ఇవాళ అన్ని పోస్టులలో వాళ్ళు ఉంటారు. అంటే తెలంగాణ వచ్చినాక కూడా నామినేటెడ్ పోస్టులకు మహిళల్ని ఎక్కడ కూడా పెట్టిన దాఖలాలు లేవు. రెండోది, ఏదైతే ఇవాళ కొంత ఏంటిది ఏమంటున్నారు, కేసులు ఉన్న వాళ్ళకి, రెండోది అమరుల కుటుంబాలకు, మూడోది ఏదన్నా ఉంటే వికలాంగులకు అని వాళ్ళు కొన్ని విషయాలు పెట్టుకున్నారు. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ 250 గజాల భూమి మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నది, మీరు ఇస్తానన్నది ఉద్యమకారులు అడగలేదు, అది మీరు ఇస్తా అన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ మాటకు నిలబడాల్సి ఉంది. 25,000 పెన్షన్ ఇస్తా అన్నది కూడా ప్రభుత్వమే గాని ఇవాళ ఉద్యమకారులు అడగలేదు, దానికి కట్టుబడి ఉండాల్సిందే ఆ రెండు. కానీ 1,00,000 అనే టార్గెట్ ను పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదని ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందులో మహిళల పాత్ర ఉన్నది. ఈ మహిళలు ఎక్కడ కూడా గుర్తించబడినటువంటి పరిస్థితి. ఇవాళ మహిళలు పనిచేసి మీకు అన్నం వండి పెడితేనే, మీకు బట్టలు ఉతికి పెడితేనే మీరు ఇవాళ మంచిగా ఐరన్ చేసుకున్నటువంటి బట్టలు వేసుకొని రోడ్ల మీదకి రాగలిగారు. అదే గనక వంటశాలకు తాళం వేస్తే మీరు కూడా అక్కడనే కూర్చునేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వికలాంగులు ఈ తెలంగాణ కోసం పనిచేసారు. అనేక మంది ఒంటరి మహిళలు, ఇవాళ నేను గాని, ఆ దేవక్క గాని, ఇంకా చాలా మంది కూడా ఈ ఉద్యమంలో తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్రలో ఉన్నారు. మరి ఈ మమ్మల్ని ఎట్లా గుర్తిస్తారని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం. కానీ మరో పోరాటం ఏదైతే ఉద్యమకారులకు గనక సరిగ్గా న్యాయం జరగకపోతే అన్ని సంఘాలు కూడా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ టఫ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు జరగకపోతే మాత్రం మరో ఉద్యమానికి మాత్రం మేము నాంది పలుకుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.